హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. సో మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాది వ్లాగ్ అనమాట. నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో నేను స్టార్టింగ్ నుంచి అయితే నాకు వీడియో తీసుకోవాలనే థాట్ రాలేదు. బట్ ఇంటికి వెళ్తుండగా అమ్మ చెట్లకు పూలు ఉన్నాయి, ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, పెట్టుకుంటారా, కోసి పెట్టానా అని అడిగింది అనమాట. సో ఇక మేము వెళ్ళేసరికి రెడీ అయిపోయి కోస్తుంది. ఇంకా నేను కోస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అయిపో అని చెప్పిన. ఇంకా నాకు ఆ పూలను చూడగానే నాకు ఎందుకో వీడియో షూట్ చేయాలనిపించింది. అందుకోసం అని అయితే పూలు కోసేటప్పుడు అయితే వీడియో తీసాను. సో చెట్టు నిండా పూలు ఉన్నాయి, మంచిగా అనిపించింది కనకాంబరాలు. ఇంకా ఇంత ముందుకైతే మా ఇంట్లో ఎక్కువ ఉండేదన్నమాట. అటు సైడ్ అలోవెరా చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం కనకాంబరాల చెట్లు ఉండే, ఇంకా మల్లె చెట్లు కూడా ఉండే అనమాట. ఇప్పుడు అన్నీ పోయినాయి, తీసేసినాము. ఇక ఇటు సైడ్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, గులాబీ చెట్టు ఉంది. ఇంకా వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, ఏం పూలో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను పూలు తెంచుకుంటున్నాను. ఇంకా అమ్మనేమో రెడీ అవ్వమని చెప్పినాను, అమ్మ తొందరగా రెడీ అవుతుంది. ఇంకా మేము వెళ్ళేది ఫంక్షన్కి. సో శారీస్ ఫంక్షన్కి అనమాట, ఓనీలో ఫంక్షన్ చేస్తున్నారు మా రిలేటివ్స్, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా నేను ఫ్లవర్స్ తెంచుకొని మాల కట్టుకుంటున్నాను అనమాట. అమ్మ రెడీ అవ్వగానే వెళ్ళిపోదామని చెప్పేసి, అంటే రెడీ అయిపోయింది, ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటుంది అనమాట. సో ఆ గ్యాప్లో నేను ఇంట్లో కూర్చొని కనకాంబరాల పూలు అయితే మాల కట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నేను మాట్లాడుతున్నా అమ్మతోనే. సో ఏమనంటే, ఎప్పుడు వచ్చినా ఇంత లేట్ చేస్తావు, నేను అంత దూరం నుంచి వస్తే నువ్వు ఇక్కడుండి కూడా రెడీ కాలేకపోయినావని నేనైతే అరుస్తూ ఉన్నాను అనమాట అమ్మ మీద. ఇంకా కట్టుకున్నాను, మాల కట్టుకుంటున్నాను. ఇంకా కట్టుకున్న తర్వాత ఇంకా అవ్వలేదు, కార్లో కూర్చొని కట్టుకున్న కొన్ని. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర రెడీ అయిపోయినా అనమాట. రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళి, ఇది రిటర్న్ అయిన తర్వాత వీడియో నేను షూట్ చేస్తున్నా కదా శారీతో, అది రిటర్న్ అయిన తర్వాత అనమాట. నేను ఆ వీడియో తీసుకోవాలన్న థాటే లేదు, అందులో నాకు తీసేవాళ్ళు కూడా లేరనమాట. సో ఇంకా నేను మర్చిపోయినా కదా అని చెప్పేసి వీడియో అయితే మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు షూట్ చేసుకున్నాను, నేను ఎలా రెడీ అయ్యాను అని. ఇంకా ఫ్లవర్స్ కూడా నేను కట్టిన ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను, నాకు కొన్ని అక్కకు కొన్ని. బట్ అక్క పెట్టుకోవడం మర్చిపోయింది, నేను అక్కకి ఇచ్చినా కానీ అక్క పెట్టుకోవడం మర్చిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయినాము. మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మని అక్కడ డ్రాప్ చేసేసి, మళ్ళీ అమ్మ దగ్గర నుంచి నేను ఇక్కడికి స్టార్ట్ అయిపోయినా, మా ఇంటికి స్టార్ట్ అయిపోయినా అనమాట. సో మధ్యలో ఐస్ క్రీమ్ తినేసి, సో మీకు చూపిస్తా చూడండి, నాకు ఫేవరెట్ అనమాట. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ మీద, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఐస్ క్రీమ్స్లో ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా చిల్ అవుతూ మేమైతే నైట్ టైం 9 అవుతుంది అనుకుంటే, టైము 9:30 అవుతుంది టైము. ఆ టైంలో ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా ఇష్టము. అక్కడే మస్కటీ ఉంటే ఆ మస్కట్లో కూర్చొని అయితే మేము ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసినాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఓకేనా, పెట్టొచ్చా లేదా అని చెప్పేసి. ఇంకా నేనైతే కామెడీ షార్ట్స్ వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను, ఫన్నీ వీడియోస్. సో అంటే ఓన్ వాయిస్ కాదు, వేరే వాళ్ళది కాపీ చేసి నేను చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ చూడాలనుకుంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, పర్లేదు, వాటికైతే మంచి రీచ్ వస్తుంది. సో చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వీడియోస్ నచ్చితే సో వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా నేను అప్పుడొకటి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఇంతే అన్నమాట ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఐస్ క్రీమ్ అయితే చాలా ఎమ్మీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు ఏ ఐస్ క్రీమ్ని ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇంకా చిన్నప్పుడైతే పుల్ల ఐస్ అయితే ఎక్కువ ఇష్టపడేదాన్ని అనమాట నేను. సో పెద్ద అయినా కదా, అందుకని ఈ ఐస్ క్రీమ్ని ఎక్కువ ఇష్టపడుతున్నాను. పెద్ద చిన్న అని కాదులేండి, ఫ్లేవర్స్ అంతే, ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి కదా, ఎప్పుడు ఒకదాన్నే తినలేము కదా, ఇష్టపడలేము కదా. సో అందుకని ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా ఇయర్ రింగ్స్, నా నెక్ సెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేను ఫస్ట్ టైం పాపడ తీసి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేసినాను, ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.